Hi, hello. Welcome back to my channel 008 Technologia. This is one more session with Python programming. Today our topic is strings. In this strings topic, we are going to learn about what is string, how to access these strings using indexing and slicing, and what are the operations that we could do on strings. And finally, in this video session, we are going to learn how to traverse these strings. Herein, traverse means traveling or looping through strings. Okay, let us start now. Strings. A string is a sequence of characters enclosed within a single quotes, double quotes, or triple quotes. సో ఇక్కడ స్ట్రింగ్ అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఈ స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్. మీకు ఆల్రెడీ తెలుసు. స్ట్రింగ్స్ గురించి మీకు అంటే డేటా టైప్స్ గురించి మీకు ఏదైనా డౌట్స్ వస్తే ప్రీవియస్ వీడియో సెషన్స్లో మీరు వెతుక్కోవచ్చు. అంటే ఆ కంటెంట్ని ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు. కంప్లీట్ డేటా టైప్స్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనం స్ట్రింగ్ అనేది ఒక సీక్వెన్స్ డేటా టైప్. సో ఏదైతే కొటేషన్ మార్క్స్లో ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నట్టు సింగిల్ కొటేషన్ మార్క్స్ కావచ్చు, ఇలా డబుల్ కొటేషన్ మార్క్స్ కావచ్చు, లేదంటే ఇలా ట్రిపుల్ కొటేషన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్, అలాగే డబుల్ కొటేషన్లో కూడా 3 టైమ్స్. ఓకేనా. స్టార్టింగ్ ఎండింగ్ ఇలా ఇచ్చేసుకొని మనం స్ట్రింగ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే స్ట్రింగ్ డేటా టైప్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు వేరియబుల్స్కి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. స్ట్రింగ్ 1 ఈక్వల్స్ టు హెలో వరల్డ్ విత్ ఇన్ సింగిల్ కోట్స్, అలాగే స్ట్రింగ్ 2 ఈక్వల్స్ టు హెలో పైథాన్, ఇక్కడ మీకు డబల్ కోట్స్లో ఎలా ఇవ్వాలి. అలాగే స్ట్రింగ్ 3 ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్లో స్టార్టింగ్ ఇచ్చాను, తర్వాత నెంబర్ ఆఫ్ లైన్స్ ఇచ్చాను. ఇక్కడ మీకు ప్లేస్ సరిపోక ఓన్లీ 2 లైన్స్ ఇచ్చాను. ఇలా 2 లైన్సే కాదు, 3, 4 అన్లిమిటెడ్ లైన్స్ యూ కెన్ నోట్. ఓకేనా. సో ఇక్కడ ఎన్ని లైన్స్ కావాలనుకుంటే అన్ని లైన్స్లో మనం ఇలా ట్రిపుల్ కోట్స్ ఇచ్చేసుకొని డేటాస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే డబుల్ కొటేషన్స్ కూడా స్టార్టింగ్ 3 అండ్ ఎండింగ్ 3. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైతే సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఇచ్చానో ఇది నార్మల్ స్ట్రింగ్. ఇక్కడ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ 3 అండ్ 4 ఈ రెండు వచ్చేసి డాక్ స్ట్రింగ్స్ అంటారు. ఎందుకంటే వీటిని డాక్యుమెంటేషన్ స్ట్రింగ్. సో మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ చేయాలి, లేదంటే ఒక పైథాన్ మాడ్యూల్ క్రియేట్ చేయాలి. మాడ్యూల్లో మనం మాడ్యూల్ పైన ఒక డాక్యుమెంటేషన్ ఇస్తాం, కంప్లీట్ డాక్యుమెంట్ యొక్క డీటెయిల్స్. సో అలాంటివన్నీ మనం పాస్ చేయాలంటే సింగిల్ లైన్లో సరిపోదు, కాబట్టి ఈ డాక్ స్ట్రింగ్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఎప్పుడైతే ఇలా వేరియబుల్ని మనం అసైన్ చేయకుండా యూజ్ చేస్తామో అది ఏమవుతుందంటే మనం బై డిఫాల్ట్గా తెలియకోకుండానే ఈ డాక్ స్ట్రింగ్స్ని మల్టీ లైన్ కామెంట్గా యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఇదే మల్టీ లైన్ కామెంట్కి ఏదైనా ఒక వేరియబుల్ ఇలా అసైన్ చేసామనుకోండి, ఆ వేరియబుల్ యొక్క స్ట్రింగ్ వాల్యూ అవుతుంది. అదే స్ట్రింగ్ని అసైన్ చేయకుండా ఉంటే అది మల్టీ లైన్ కామెంట్ ఆర్ డాక్ స్ట్రింగ్ అవుతుంది. ఓన్లీ మనం డాక్యుమెంటేషన్ రాసుకోవడానికి యూజ్ అవుతుంది, లేదంటే కామెంట్ లాగా. అంటే మనకు ఇది ఎగ్జిక్యూట్ కాదు, యాక్సెస్ చేయలేం. అదే వేరియబుల్కి అసైన్ చేసామనుకోండి అది స్ట్రింగ్ అవుతుంది, నార్మల్ స్ట్రింగ్, కాకపోతే మల్టీ లైన్ స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా. సో ఒకసారి నేను ఆన్ స్క్రీన్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్కి మీకు ఆన్ స్క్రీన్ అనేది బెటర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో నేను టెర్మినల్ మోడ్లో యాజ్ యూజువల్గా పైథాన్తో ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ చూడండి, సపోజ్ సింగిల్ కొటేషన్లో సమ్ స్ట్రింగ్ ఇస్తున్నాను, ర్యాండమ్గా ఎంటర్ ఇస్తాను. మనకు ఏదైతే స్ట్రింగ్ ఇక్కడ ఇస్తున్నామో అదే ప్రింట్ వచ్చింది. అదే నేను సింగిల్ కోటు సమ్ స్ట్రింగ్, ఓకేనా, తర్వాత ఎండింగ్ ఇవ్వట్లేదు, నెక్స్ట్ లైన్ కూడా మనం యాక్సెస్ చేయాలని ట్రై చేస్తే ఇలా సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే సింగిల్ కోట్ అని, లేదంటే ఇలా డబల్ కోట్ ఇచ్చిన తర్వాత, ఓకేనా, చూడండి డబల్ కోట్లో కూడా సమ్ స్ట్రింగ్ ఇస్తున్నాను, ఎన్క్లోజ్ చేయట్లా, నెక్స్ట్ లైన్ కూడా నేను కలుపుకోవాలని ట్రై చేస్తున్నాను, బట్ చూడండి సింటాక్స్ ఎర్రర్. అదే మీరు ఈ ఎగ్జాంపుల్ 3 and 4 చూపించినట్టుగా, ఓకేనా, ఇక్కడ 3 and 4 చూపించినట్టుగా డాక్ స్ట్రింగ్స్ యూజ్ చేశారనుకోండి, 3 సింగిల్ కోట్స్ స్టార్ట్ చేశాను, సమ్ స్ట్రింగ్ రాస్తున్నాను, అగైన్ సెకండ్ లైన్, అగైన్ ఇట్ యాక్సెప్టింగ్, again third line, again it is accepting, fourth line it is accepting. So like that you can add multi lines. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫైనల్గా నేను ఈ ట్రిపుల్ కోట్స్ ఇచ్చేసి క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మీకు ఈ స్ట్రింగ్ అంతా కూడా స్టోర్ అయ్యి మనకి ఇక్కడ డిస్ప్లే వస్తుంది. మరి ఇక్కడ మధ్యలో ఈ స్లాషెస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇక్కడ చూడండి, ప్రతి లైన్లో మనం ఎంటర్ బటన్ హిట్ చేస్తున్నాం, అంటే న్యూ లైన్ తీసుకుంటున్నాం. ఆ న్యూ లైనే ఈ స్లాష్ని
n. ఓకేనా. సో మనకు ప్రింటింగ్లో బై డిఫాల్ట్ ఎండింగ్లో మనకు /n అనేది ఉంటుంది, అది మనకు కనిపించదు. ఓకేనా. ఇది డెఫినేషన్ ఫంక్షన్ డెఫినేషన్లోనే ఆల్రెడీ డిఫైన్ అయి ఉంటుంది. ఓకేనా. జస్ట్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు తెలియదు, బట్ ఇన్సైడ్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఏదైనా ఒక వేరియబుల్కి అసైన్ చేయండి ఇప్పుడు. ఓకేనా. నార్మల్ స్ట్రింగ్ a = hello. ఓకేనా. తర్వాత b = సింగిల్ కోట్ తీసుకుందాం. ఇప్పుడు సింగిల్ కోట్ సేమ్ హాయ్. అలాగే డాక్ స్ట్రింగ్ c = సింగిల్ కోట్స్లో. ఓకేనా. దిస్ ఈజ్ పైథాన్. అలాగే సెకండ్ లైన్ దిస్ ఈజ్ పైథాన్. ఓకేనా. చూడండి ఎన్ని లైన్లు కావాలనుకుంటే అంత. సో చివరిగా మీకు అయిన తర్వాత ఇట్లా ఇప్పుడు నేను సీని యాక్సెస్ చేశాను అనుకోండి, సి యొక్క ప్రింట్ వచ్చేస్తుంది. సో స్టార్టింగ్లో మీకు అసైన్ చేయకుండా ఇచ్చాను, ఇప్పుడు అసైన్ చేసి ఇస్తున్నాను అంతే. ఓకేనా. అలాగే డబుల్ కొటేషన్లో కూడా 3 times డాక్ స్ట్రింగ్స్ చేసుకోవచ్చు. d = డబుల్ కొటేషన్ 1 2 3 అగైన్ సమ్ టెక్స్ట్ ర్యాండమ్గా ఇస్తాను. ఇప్పుడు నాకు మొత్తం మీకు స్పెల్లింగ్తో సహా టైప్ చేసే ఓపిక లేదు. సో అగైన్ క్లోజింగ్ విత్ డబల్ కోట్స్ 3. ఓకేనా. సో ఇలా మనం మల్టీ లైన్ స్ట్రింగ్స్ని అంటే డాక్ స్ట్రింగ్స్ని మనం యూజ్ చేసుకొని స్ట్రింగ్స్ని అసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డి వాల్యూని యాక్సెస్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏదైతే టైప్ చేసామో అదంతా మనకు డిస్ప్లే వచ్చింది. ఓకేనా. సో ఇది అనమాట స్ట్రింగ్స్. తర్వాత ఈ స్ట్రింగ్ గురించి తీసుకుంటే, ఓకే, స్ట్రింగ్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎన్ని రకాల స్ట్రింగ్స్ ఉన్నాయో తెలుసు కదా. నార్మల్ స్ట్రింగ్ అంటే సింగిల్ లైన్ స్ట్రింగ్స్, అలాగే మల్టీ లైన్ స్ట్రింగ్ అదే డాక్ స్ట్రింగ్స్. ఓకేనా. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ని మనం ప్రింట్ చేసేటప్పుడు నార్మల్గా ఆ వేరియబుల్ కానీ ఆ స్ట్రింగ్ని మనం డైరెక్ట్గా మొత్తం యాక్సెస్ చేస్తాం. అలా కాకుండా నాకు ఓన్లీ ఒక ఐటమ్ అంటే ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక సింగిల్ క్యారెక్టర్ కావాలి. ఓకేనా. సింగిల్ ఈ పైథాన్ అనే దాంట్లో నాకు సింగిల్ క్యారెక్టర్ కావాలా, లేదు మధ్యలో ఒక క్యారెక్టర్ కావాలా, లేదంటే చివరి నుంచి ఇట్లా ఏదో ఒక ర్యాండమ్గా కావాలి. సో అలాంటప్పుడు మనం దీన్నే యాక్సెసింగ్ అంటారు. సో ఇలా యాక్సెస్ చేయాలంటే మనకు 2 ways ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇండెక్సింగ్ మెథడ్, రెండోది వచ్చేసి స్లైసింగ్ మెథడ్. సో ఆ రెండింటి గురించి 1 by 1 విత్ డీటెయిల్డ్గా తెలుసుకుందాము. సో యాక్సెసింగ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్, ఓకే, బై యూజింగ్ స్ట్రింగ్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. సో మనకు 2 methods ఉన్నాయి స్ట్రింగ్ని యాక్సెస్ చేయాలంటే. ఒకటి వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, స్ట్రింగ్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. సో స్ట్రింగ్స్ ఆర్ సీక్వెన్సెస్, సో యూ కెన్ యాక్సెస్ క్యారెక్టర్స్ ఇన్సైడ్ స్ట్రింగ్స్ బై యూజింగ్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ మెథడ్స్. సో ఇండెక్సింగ్ విషయానికి వస్తే ఈచ్ క్యారెక్టర్ హ్యాజ్ ఎ పొజిషన్ దట్ ఈజ్ ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 or -1 ఫ్రమ్ రైట్. సో ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ 0 అంటే మనకు ఇక్కడ ఇండెక్సెస్లో పాజిటివ్ ఇండెక్సెస్, నెగటివ్ ఇండెక్సెస్ ఆర్ ఇండెక్సెస్ ఉంటాయి. సో పాజిటివ్గా తీసుకున్నప్పుడు మనకు లెఫ్ట్ టు రైట్ వాల్యూ అనేది మనకు ఉంటుంది. సో లెఫ్ట్ టు తీసుకున్నప్పుడు 0 నుంచి మొదలవుతుంది. అలాగే స్ట్రింగ్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అంతవరకు చివరి వరకు. ఓకేనా. అలాగే నెగిటివ్ అనేది మనకు రైట్ సైడ్ స్టార్ట్ అయ్యి లెఫ్ట్తో ముగుస్తుంది, లెఫ్ట్ సైడ్కి ముగుస్తుంది. సో రైట్ సైడ్ తీసుకున్నప్పుడు మనకు నెగిటివ్ ఇండెక్సెస్ కానీ ఓకేనా -1తో స్టార్ట్ అవుతుంది. అలాగే 2 3 4 ఇలా సో నెగిటివ్ వాల్యూస్తో ఇలా మనకు అసైన్ చేసుకోవచ్చు. సో అసైన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ అంటే స్ట్రింగ్ని డిఫైన్ చేస్తున్నప్పుడే ఇది ఆటోమేటిక్గా డిఫైన్ చేస్తున్నారు. సో మనం యాక్సెస్ చేసేటప్పుడు ఈ ఇండెక్స్ పొజిషన్స్ ద్వారా మనం యాక్సెస్ చేయాలనేసి. సో ఈ టేబుల్ ఫార్మాట్ తీసుకుంటే ఒక ఇండెక్స్ ఎలా వర్క్ అవుతుంది దానికి ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ str1 string 1 = పైథాన్. సో దీనికి ఇండెక్సింగ్ తీసుకుంటే మనకు పైథాన్ ప్రతి ఇండివిజువల్ క్యారెక్టర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ అనేది వితిన్ కొటేషన్ మార్క్స్లో ఇస్తున్నా అది వైట్ స్పేస్ కావచ్చు, స్పెషల్ క్యారెక్టర్ కావచ్చు, ఈవెన్ నంబర్ కావచ్చు, ఏదైనా కానీ మొత్తం ఒక నార్మల్ స్ట్రింగ్ లాగే అంటే క్యారెక్టర్ కింద ట్రీట్ చేస్తుంది. ఓకేనా. సో ఇవన్నీ ప్రతి క్యారెక్టర్కి ఒక యూనిక్ కోడ్ అనేది ఉంటుంది. ఆ యూనిక్ కోడ్ ద్వారా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ స్ట్రింగ్ని కావాలనుకుంటే, లేదంటే యాక్సెస్ చేయొచ్చు ఆ కోడ్ ద్వారా కూడా. ఓకేనా. సో ఇక్కడ ఇండెక్సెస్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో స్టార్టింగ్ ఫ్రమ్ పాజిటివ్ ఇండెక్సెస్ తీసుకుంటే 0తో మొదలవుతుంది లెఫ్ట్ టు రైట్. అలాగే
నెగిటివ్ ఇండెక్సెస్ తీసుకుంటే మనకు రైట్ టు లెఫ్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ -1 to ఓకేనా. సో ఇక్కడ కింద ఒక నోట్ పాయింట్ ఇచ్చాను ఏంటంటే ఇండెక్సింగ్ నెంబర్ మస్ట్ బి విత్ ఇన్ రేంజ్ ఎయిదర్ పాజిటివ్ నెగిటివ్ అండ్ 0 బట్ నాట్ ఫ్లోటింగ్ నెంబర్. సో ఇక్కడ మనం ఏదైనా ఒక స్ట్రింగ్కి ఇండెక్సింగ్ ఇచ్చుకుంటే ఇక్కడ మనం చూడండి, మీకు తెలుసు పైథాన్ అనేది ఒక చిన్న వర్డ్. ఈ వర్డ్లో మనకు రేంజ్ అనేది ఎంత ఉంది, 0 to 5, అంటే మనకు టోటల్ 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. చూడండి 0 1 2 3 4 5 అంటే టోటల్ 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మనం ఏదైనా ఇందులో మనం రేంజ్ ఏదైతే ఉంటుందో ఈ రేంజ్లోనే మనం యాక్సెస్ చేయాలి. సో పాజిటివ్ ఇండెక్సెస్ని మనం యాక్సెస్ చేసేటప్పుడు 0 నుంచి 5 వరకు ఇవ్వాలా. అదే నెగిటివ్ ఇండెక్సెస్ని మనం యాక్సెస్ చేసేటప్పుడు -1 నుంచి -6 వరకు యాక్సెస్ చేయాలి. అంతేగాని ఫ్లోటింగ్ పాయింట్ కానీ లేదంటే అంటే 1.5 నెంబర్ కానీ అలా మనం యాక్సెస్ చేసామనుకోండి రాంగ్ వస్తుంది. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ పక్కన తర్వాత నేను ప్లేస్ లేక ఇక్కడ ఒకటి ఇచ్చాను. సపోజ్ str త్రూ ఇండెక్సింగ్ ద్వారా మనం స్ట్రింగ్స్ని యాక్సెస్ చేసేటప్పుడు ఇలా స్క్వేర్ బ్రాకెట్ అనేది ఇచ్చేయాలి. ఓకేనా. సో స్ట్రింగ్ 1 ఇక్కడ, సో ఇక్కడ నేను వేరియబుల్ 1 ఇచ్చాను బట్ ఇక్కడ ఇవ్వలేదు. అజ్యూమ్ దట్ ఇట్ ఈజ్ str. ఓకేనా. స్ట్రింగ్ ఆఫ్ 0 ఇచ్చామనుకోండి, ఈ ఇండెక్సెస్లో మనకి ఏ క్యారెక్టర్ ఉంటుందో అది మనకి ఇలా ప్రింట్ వస్తుంది. అలాగే స్ట్రింగ్ 3 ఇచ్చారనుకోండి, ఇక్కడ 3లో మీకు హెచ్ ఉంది, హెచ్ ప్రింట్ వస్తుంది. అలాగే స్ట్రింగ్ -1 తీసుకున్నారనుకోండి, -1లో ఏముంది మనకు ఎన్ ఉంది, ఆ ఎన్ అనేది మనకు ప్రింట్ వస్తుంది. అలాగే స్ట్రింగ్ 5, సో స్ట్రింగ్ 5లో ఏముంది ఎన్ ఉంది, అలాగే ఎన్ ప్రింట్ వస్తుంది. ఓకేనా. సో యూ కెన్ డూ ఇన్ స్క్రిప్ట్ ఫైల్ ఆల్సో యూజింగ్ ప్రింట్ స్టేట్మెంట్. ఓకేనా. అలాగే ఇలా మనకు ఇండెక్సెస్ అనేది ఈ రేంజ్లో నంబర్స్ ఏదైతే అదే ఇవ్వాలా. ఓకేనా. ఇద్దరు 0 కావచ్చు, ఇలా పాజిటివ్ నెంబర్స్ కావచ్చు, లేదంటే ఇలా నెగిటివ్ నెంబర్స్ అలా. అంతేగాని 1.5 1.6 2.1 ఇలా ఫ్లోటింగ్ నెంబర్ ఇచ్చారనుకోండి రాంగ్ వస్తుంది. అలాగే కాంప్లెక్స్ నెంబర్ కూడా మనం ఇవ్వడానికి లేదు ఇక్కడ. ఓకేనా. అలాగే ఇందులో మనం స్ట్రింగ్ అనేది ఆపరేషన్ ఇవ్వచ్చు, అంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. సపోజ్ 0 + 1 str 0 + 1 ఇచ్చారనుకోండి, దాని యొక్క ఇన్సైడ్ మనకి వాల్యూ ఏంది 0 + 1 1 కాబట్టి 1 వాల్యూ ప్రింట్ వస్తుంది, అంటే y అనేసి. సో దీన్ని ఒకసారి ఇండెక్సింగ్ ద్వారా మనం ఎలా యాక్సెస్ చేయొచ్చో ఒకసారి మీకు ఆన్లైన్ స్క్రీన్ ఒకసారి చూపిస్తాను. ఓన్లీ ఇండెక్సెస్. ఓకేనా. సో ఇప్పుడు నేను string 1 = hello python అని ఇస్తున్నాను. సో ఇది ఒక స్ట్రింగ్. ఓకేనా. హెలో పైథాన్ అనేది ఒక స్ట్రింగ్. ఇందులో నాకు ఈ యొక్క స్ట్రింగ్ యొక్క లెంత్ తీసుకుంటే లెంత్ కోసం మనకు లెన్ అనే ఫంక్షన్ ఉంది, లెంత్ ఆఫ్ str1. సో ఇప్పుడు తీసుకుంటే నాకు ఇందులో 12 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఈ స్ట్రింగ్లో నాకు స్టార్టింగ్ ఫ్రమ్ క్యాపిటల్ H అండ్ ఎండింగ్ విత్ స్మాల్ n. సో ఇవన్నీ కూడా నాకు స్ట్రింగ్. ఇందులో నాకు టోటల్ ఇన్క్లూడింగ్ దిస్ వైట్ స్పేస్ ఆల్సో, ఇక్కడ వైట్ స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ అనేది ఓకేనా, ఈ స్పేస్ కూడా మనకు కలిసి ఉంది. సో ఇన్క్లూడింగ్ మనకు స్పేస్తో కూడా మనకు 12 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 12 క్యారెక్టర్స్ని ఇండివిజువల్గా మనకు ఎలా యాక్సెస్ చేయాలా. ఓకేనా. సో త్రూ ఇండెక్సింగ్. సో ఈ ఇండెక్సింగ్ ద్వారా మనం యాక్సెస్ చేయాలంటే సో ఏమి ఇచ్చేయాలి, వేరియబుల్ నేమ్ str1 తర్వాత స్క్వేర్ బ్రేసెస్. సో స్క్వేర్ బ్రేసెస్లో నాకు 0 ఓన్లీ కావాలి, అంటే ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే కావాలి. సో చూడండి మీకు హెచ్ డిస్ప్లే అయింది. అలాగే నాకు చివరి నుంచి చివరిలో ఏదైతే క్యారెక్టర్ ఉంటో అది మాత్రమే కావాలి. చూడండి చివరిలో ఉన్న ఎన్. ఓకేనా, అది మాత్రమే ప్రింట్ అయింది. లేదు నాకు లాస్ట్ నుంచి ఒక 4th క్యారెక్టర్ కావాలి. సో 4th క్యారెక్టర్ టీ, ఇక్కడ చూడండి 1 2 3 4. సో ఈ చివరి నుంచి మనం నెగిటివ్ వాల్యూస్తో ఇండెక్సెస్ని ఇచ్చేసుకొని ఓకేనా ఇలా యాక్సెస్ చేస్తే చివరి 4th క్యారెక్టర్ మనకి ఇలా ప్రింట్ అయింది. ఓకేనా. సో ఇలా అలాగే ఇందాక చెప్పాను విత్ ఇన్ రేంజ్లోనే ఇవ్వాలి. సో మనకు 12 ఉంది, నెగిటివ్లో అయితే 12, పాజిటివ్లో అయితే 0 to 11. సో నేను నెగిటివ్లో ఒక 13th నెంబర్ యాక్సెస్ చేశాను అనుకోండి, చూడండి ఇండెక్స్ ఎర్రర్. సో ఎందుకంటే త్రూ ఇండెక్సింగ్ ద్వారా మనం యాక్సెస్ చేస్తున్నాం, అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చినప్పుడు ఇలా మనకు ఇండెక్స్ ఎర్రర్ అనేది డిస్ప్లే వస్తుంది. అలాగే ఒక పాజిటివ్ ఇండెక్స్లో కూడా అవుట్ ఆఫ్ రేంజ్ ఇచ్చినప్పుడు సో మనకు టోటల్ 12 అంటే 11, 0 + 0 to 11. సో మనం 12th ఇండెక్స్ ఇచ్చామనుకోండి మనకు అగైన్ సేమ్ ఇండెక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఈ రెండు నోట్ చేసుకోండి. దీంతో పాటు
ఫ్లోటింగ్ పాయింట్ ఇవ్వకూడదు అన్నాను. సో 1.5 అని ఇచ్చారనుకోండి, మళ్ళీ ఏంటి టైప్ ఎర్రర్. ఇక్కడ చూడండి, ఇది వరకు ఇండెక్స్ ఎర్రర్, ఇప్పుడు వచ్చేసి టైప్ ఎర్రర్. సో అంటే ఏంటి, ఇండెక్సెస్ మస్ట్ బి ఇంటిజర్స్. సో ఇక్కడ క్లియర్గా మీకు చెప్తుంది. సో ఇండెక్సెస్ అనేది, సో ఈ స్క్వేర్ బ్రాకెట్లో మనం ఓన్లీ ఇంటిజర్ నంబర్స్ మాత్రమే ఇవ్వాలి. ఇలా ఫ్లోటింగ్ నెంబర్ ఇచ్చామనుకోండి రాంగ్ వస్తుంది. సో అలాగే 1+2j అని ఇస్తున్నాను. ఇక్కడ చూడండి సేమ్. సో కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఇవ్వకూడదు. సో దీన్ని బట్టి మీకు ఒకవేళ మీరు ఏదైనా తెలుసో తెలియక పొరపాటున మిస్టేక్గా ఫ్లోటింగ్ నెంబర్ కానీ కాంప్లెక్స్ నెంబర్ కానీ ఇస్తే ఇలాంటి ఎర్రర్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, టైప్ ఎర్రర్ ఉంది, అలాగే అవుట్ ఆఫ్ రేంజ్ ఇచ్చినప్పుడు ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా. సో ఇలా మనం ఒక స్ట్రింగ్లో పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ, అంటే పాజిటివ్ అంటే లెఫ్ట్ టు రైట్, అలాగే నెగిటివ్ అంటే రైట్ టు లెఫ్ట్, ఇలా యాక్సెస్ చేయొచ్చు. వెరీ సింప్లిఫైడ్ కదా. సో సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ వేరియబుల్ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఇండెక్స్ యొక్క నెంబర్. ఓకేనా. తర్వాత మనకు ఈ స్ట్రింగ్ని యాక్సెస్ చేయడానికి మనకు ఇంకొక మెథడ్ ఉంది, దాన్నే స్లైసింగ్ అంటారు. ఇప్పుడు జనరల్గా మనకు స్లైసింగ్ అంటే ఏంటి, జస్ట్ కట్ పీస్ అనమాట. కట్ చేయడం అనేసి, స్లైస్ అంటే కట్ చేయడం అని మన జనరల్ సెన్స్ ఆఫ్ మీనింగ్. ఓకేనా. సో మనం ఏదైనా ఒక ఫ్రూట్ని కట్ చేస్తాం, నాకు సింగిల్ స్లైస్ ఆఫ్ పీస్ కావాలి. ఓకేనా. సపోజ్ లెట్ అస్ అస్యూమ్ చేసుకోండి, ఒక వాటర్ మిలన్లో మీకు ఒక స్లైస్ కావాలి, అంటే సెంటర్ పీస్ కావాలా, చివరి పీస్ కావాలా. ఓకేనా. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు కట్ చేసుకొని తింటున్నారు కదా. సేమ్ ఇక్కడ కూడా స్ట్రింగ్స్లో కూడా మనం స్లైసింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. స్లైసింగ్ ద్వారా ఒక పోర్షన్ ఆఫ్ ది స్ట్రింగ్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. కంటెంట్ విషయానికి వస్తే, స్లైసింగ్ అలౌస్ అస్ టు ఎక్స్ట్రాక్ట్ ఏ పోర్షన్ ఆఫ్ స్ట్రింగ్. ఇక్కడ పోర్షన్ అంటే సబ్ స్ట్రింగ్ అనేసి. సో ఓవరాల్గా ఒక మెయిన్ స్ట్రింగ్, అందులో మీకు ఒక పోర్షన్ తీసుకుంటున్నారంటే ఏంటి, అది ఒక సబ్ స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా. సో ఇలా ఒక సబ్ స్ట్రింగ్ని మనం, లేదంటే ఒక పోర్షన్ ఆఫ్ ది, ఒక పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ని మనం ఇలా యాక్సెస్ చేయొచ్చు స్లైసింగ్ ద్వారా. టు యాక్సెస్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఆర్ సబ్ స్ట్రింగ్, వి యూజ్ ఎ మెథడ్ కాల్డ్ స్లైసింగ్. ఇన్ స్లైసింగ్ we have to specify an index range within the length of string only. సో ఇక్కడ మనం స్లైసింగ్ని యూజ్ చేసి ఒక పర్టికులర్ పోర్షన్ ఆఫ్ స్ట్రింగ్ని మనం యాక్సెస్ చేయాలంటే మనకు లెంత్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రింగ్, ఆ వితిన్ రేంజ్లోనే మనం యాక్సెసింగ్ చేయాలి, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు ఈ స్లైసింగ్కి సింటాక్స్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, రేంజ్కి మీకు ఏదైతే ఆర్గ్యుమెంట్స్ లేదంటే పారామీటర్స్ పాస్ చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అదే వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ యొక్క వేరియబుల్ ఉంటే వేరియబుల్ నేమ్, అండ్ వితిన్ స్క్వేర్ బ్రాకెట్స్ వీ హ్యావ్ టు మెన్షన్ స్టార్టింగ్ నంబర్ విత్ కోలన్ అండ్ ఎండింగ్ నంబర్ విత్ స్టెప్. సో ఇక్కడ అన్నీ కూడా మ్యాండేటరీనా అంటే మ్యాండేటరీ కాదు, అట్లీస్ట్ ఏదో ఒక ఆర్గ్యుమెంట్ని మనం పాస్ చేయాలి. ఓకేనా. సో స్టార్టింగ్ ఇచ్చి రిమైనింగ్ వదిలేశారనుకోండి, అంటే ఏదో ఒక స్టార్టింగ్ ఇక్కడ ఏదైతే ఇండెక్సెస్ వాల్యూ ఇస్తారో ఆ ఇండెక్స్ నెంబర్ నుంచి మొదలై రిమైనింగ్ అన్నీ ప్రింట్ వస్తుంది. లేదు మీరు స్టార్టింగ్ అనే నెంబర్ ఇవ్వకుండా ఎండింగ్ ఇచ్చారు అంటే మొదటి నుంచి బై డిఫాల్ట్ 0తో తీసుకొని ఎండింగ్ ఏ నెంబర్ ఇస్తే ఆ ఇండెక్సెస్ క్యారెక్టర్ వరకు ప్రింట్ వస్తుంది. ఇక్కడ స్టెప్ అనేది మీరు ఏది ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఎవ్రీ క్యారెక్టర్ అంటే 1 అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా. ఒకవేళ 2 అని ఇచ్చారనుకోండి, స్టార్టింగ్ నెంబర్ ప్లస్ ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్. ఓకేనా. అక్కడి నుంచి మొదలై ఎండింగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు. ఎండ్ అనేది ఇవ్వకపోతే స్ట్రింగ్ యొక్క చివరి వరకు మనకు బై డిఫాల్ట్గా తీసుకుంటుంది. సపోజ్ ఇక్కడ స్టెప్ అనేది 3 ఇచ్చారు, స్టార్టింగ్ ఒక నెంబర్ ఇచ్చారు. సో అలాంటప్పుడు స్టార్టింగ్ నెంబర్ నుంచి ఎవ్రీ థర్డ్ క్యారెక్టర్ అనేది మనకు ఆటోమేటిక్గా డిస్ప్లేకి వస్తుంది. సో ఇలా మనం స్ట్రింగ్ స్లైసింగ్ అనేది చేయొచ్చు. సో అర్థం కాకపోతే డోంట్ వరీ. ఓకేనా. నేను ఆన్ స్క్రీన్ మీకు విత్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సేమ్ యాజ్ రేంజ్ ఆర్గ్యుమెంట్స్ అప్పర్ లిమిట్ ఈజ్ రిమూవ్డ్ ఆర్ ఎలిమినేటెడ్ హియర్ ఆల్సో. సో ఇక్కడ మీకు ఎండింగ్ ఏదైతే నంబర్ ఇస్తారో ఆ నంబర్లో ఉన్న చివరి నంబర్, ఓకేనా, ఆ ఇండెక్సెస్ అనేది ఎలిమినేట్ చేస్తుంది ఆర్ రిమూవ్ చేస్తుంది, దాన్ని ఇన్క్లూడ్ చేయదు. ఇక్కడ స్టార్ట్ అనేది ఇంక్లూసివ్, ఎండ్ వాల్యూ అనేది ఎక్స్క్లూజివ్. సో మీరు 10 ఇచ్చారనుకోండి, అప్ టు 10 వస్తుంది, నాట్ 10th వాల్యూ. ఓకేనా. 10 ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ బట్ ఎక్స్క్లూడెడ్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, అప్ టు 9 వరకు వస్తుంది, బట్ 10 అనేది ఎక్స్క్లూజ్ అవుతుంది. ఓకేనా. ఇది మైండ్లో పెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్కి వస్తే ఇక్కడ
స్ట్రింగ్ ఈక్వల్స్ టు హెలో పైథాన్ హూ ఆర్ యూ. సో ఇక్కడ హెలో పైథాన్ అండ్ హూ ఆర్ యూ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇందులో నేను నాకేం కావాలి, స్ట్రింగ్ 5 to 9. సో 5 అనే నంబర్ 5 అనే ఇండెక్స్తో మొదలై 9th వరకు అంటే 8th క్యారెక్టర్ వరకు మనకు ఇండైసిస్ పరంగా చెప్పుకుంటే 9 - 1 కాబట్టి ఇక్కడ రేంజ్ పరంగా తీసుకుంటే సో మనకు 5 to 8 క్యారెక్టర్స్ వస్తుంది. ఇక్కడ చూడండి 1 2 3 4 5. సో 5తో మొదలవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు ఇండైసిస్లో స్టార్టింగ్ 0 ఉంది, అది మైండ్లో పెట్టుకోండి. స్టార్టింగ్ 1 అని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పినట్టు కన్ఫ్యూజన్ కావద్దు. సో ఎందుకంటే మీరు జస్ట్ యాక్టివ్గా ఉండాలి. సో ఇండైసిస్ మనకు 0తో మొదలవుతుంది కదా. సో హెచ్ అనేది 0 1 2 3 4 5. సో 5 అనేది ఎంటీ స్పేస్. ఓకేనా. సో 5 ఇక్కడ మీకు ఎంటీ స్పేస్ ఉంది. సో ఆ 5తో మొదలవుతుంది ఆ వైట్ స్పేస్. తర్వాత 6 7. ఓకేనా. సో ఇక్కడ కామా ఉంది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మర్చిపోయాను. సో ఇది కూడా మనకు ఈ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ అనమాట. హెలో కామా వైట్ స్పేస్. సో మనకు 5th అనేది కామాతో మొదలవుతుంది. 6 7 8. సో మనకు 8 వరకు వచ్చింది. 9th అనేది ఎక్స్క్లూజివ్. తర్వాత స్ట్రింగ్ -1. సో -1 అంటే చివరి క్యారెక్టర్. సో ఇక్కడ మనకు ఫుల్ స్టాప్ ఉంది కదా, ఆ ఫుల్ స్టాప్ ఇక్కడ ప్రింట్ వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ యాక్చువల్గా మనం ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు స్క్రిప్ట్ మోడ్లో మనకి కొటేషన్ మార్క్స్ రావు, బట్ ఇంటరాక్టివ్లో వస్తుంది. ఓకేనా, అదే ఇక్కడ చూపించాను. సో మీరు స్టార్టింగు ఎండింగు ఓకేనా ఏమీ ఇవ్వకుండా ఓన్లీ ఓకేనా ఎండింగ్ మాత్రం ఇచ్చారనుకోండి. ఇక్కడ నేను -1 ఇచ్చాను అంటే ఇది ఇండైసిస్, ఇక్కడ స్లైసింగ్ జరగట్లేదు. ఓకేనా, చివరి ఎలిమెంట్ ఏదంటే అది వస్తుంది. ఓకేనా. సో మీరు ఒక స్లైసింగ్ మెథడ్ ఇచ్చేస్తున్నారంటే అట్లీస్ట్ ఈ కోలన్ అనేది ఎక్కడో ఒక చోట ఉండాలి. అది స్టార్టింగ్ తర్వాత కానీ ఎండింగ్ తర్వాత కానీ, లేదంటే ఈ రెండింటి చోట ఏడో ఒక చోట స్లైసింగ్ ఉంటేనే, అంటే స్లైసింగ్ క్యారెక్టర్ ఉంటేనే మనకు ఎడ స్లైసింగ్ జరుగుతుంది. లేదంటే ఇలా సింగిల్ నెంబర్ ఇచ్చారనుకోండి, అది ఇండైసిస్ ద్వారా యాక్సెస్ చేసినట్లు భావించి ఆ నెంబర్లో మనకి ఏ క్యారెక్టర్ ఉంటే ఆ నెంబర్ ప్రింట్ వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు స్టార్టింగ్ ఎండింగ్ ఇవ్వకుండా ఓకేనా స్టెప్ మాత్రమే ఇచ్చారనుకోండి, బై డిఫాల్ట్ 1 ఇచ్చారనుకోండి, మనకు చివరి నెంబర్ ఏదైతే ఉంటుందో చివరి క్యారెక్టర్, సో మొత్తం కూడా స్టార్టింగ్ అంటే ఫ్లిప్ అయ్యి మనకు డిస్ప్లే వస్తుంది. సో హెలో పైథాన్ హూ ఆర్ యూ, దీన్నే ఇలా హారిజెంటల్గా ఫ్లిప్ చేస్తే చూడండి, HELLO హెలో కామా పైథాన్ డాట్ హూ ఆర్ యూ డాట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇలా ఫ్లిప్ అయ్యి మనకు రివర్స్ ఆర్డర్లో ప్రింట్ వస్తుంది. ఓకేనా. సో దీనికి సంబంధించిన ఒక ఇండైసిస్ అండ్ స్లైసింగ్ సంబంధించిన ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ హెలో పైథాన్ అనేది ఒక స్ట్రింగ్. ఓకేనా, హెలో కమా పైథాన్ డాట్. ఓకేనా. సో ఈ స్ట్రింగ్ పైన మనం పొజిషన్ చూసుకుంటే అంటే ఇండెక్స్ తీసుకుంటే, సో స్టార్టింగ్ 0 నుంచి 13 అంటే టోటల్ మనకు 14 లెంత్ ఉంది. ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ వచ్చేసి 14. అలాగే నెగిటివ్ తీసుకుంటే -1 to 14 ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి స్ట్రింగ్ యొక్క సింటాక్స్ ఇది. ఓకేనా, స్ట్రింగ్ నేమ్, తర్వాత వితిన్ స్క్వేర్ బ్రేసెస్లో స్టార్ట్ కోలన్ ఎండ్ కోలన్ స్టెప్. సో మీకు ప్రీవియస్ స్లైడ్లోనే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఓకేనా. సో ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనకు ఆన్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది. కావాలంటే ఈ వీడియోని మీరు పాజ్ చేసుకొని ఇవి జస్ట్ మీరు ట్రై చేయండి. సో మీకు ఆన్ స్క్రీన్ చూపించడానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఓకేనా. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక స్ట్రింగ్ అనేది ఉంది. ఏంటది, str1. సో str1 అంటే వచ్చేసి హెలో పైథాన్. సో దీనిపైన స్లైసింగ్ చేసి చూద్దాము. ఓకేనా. సో స్లైసింగ్ చేసేటప్పుడు str1, సో నేను స్టార్టింగ్ ఇస్తాను, ఎండింగ్ ఇస్తాను. ఓకేనా, స్టార్టింగ్ నెంబర్ నాకు 2తో మొదలు కావాలి, అలాగే ఎండింగ్ వచ్చేసి 10th వరకు కావాలి, అలాగే స్టెప్ వచ్చేసి 1. ఈ 1 ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు డిఫాల్ట్గా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి. సో 2 ఇచ్చానంటే 0 1 ఎలిమినేట్ అయింది, అంటే మనం ఇవ్వట్లేదు స్టార్టింగ్ నెంబర్. సో 0 1 అనేది తీసేసి LLO. సో ఇక్కడి నుంచి మొదలై ఎంతవరకు 10th అంటే 9th క్యారెక్టర్ వరకు మనకు ప్రింట్ వచ్చింది. ఇక్కడ సెలెక్ట్ చేసింది యాజ్ ఇట్ ఈజ్గా. సో ఇక్కడ చూడండి ఇండైసెస్ తీసుకుంటే ఇది 0, ఇది 1 2 3 4 5 6 7
8 అండ్ 9. సో 10th అనేది ఎక్స్క్లూజివ్ మనకు రాలేదు. సో 1 అనేది స్టెప్ ఎవ్రీ ఫస్ట్ క్యారెక్టర్. సో మొదలైన ఫస్ట్ సెకండ్, సో ఎల్ తర్వాత ఎవ్రీ ఫస్ట్ క్యారెక్టర్, ఎల్ తర్వాత ఫస్ట్ క్యారెక్టర్ ప్రతి. అలాగే ఇప్పుడు దీనికే నీకు అర్థం కావడానికి నేను స్టెప్ అనేది 2 ఇస్తాను. ఇలా 2 ఇచ్చేటప్పటికి చూడండి, సేమ్ 2తో మొదలవుతుంది. ఓకేనా, ఇక్కడ ఎల్, ఇక్కడ నుంచి సెకండ్ క్యారెక్టర్ ఓ, ఇక్కడ ఓ నుంచి మళ్ళీ సెకండ్ క్యారెక్టర్ పి, ఓకేనా, పి నుంచి మళ్ళీ సెకండ్ క్యారెక్టర్ టీ. ఓకేనా, ఇలా మనకు స్టెప్పింగ్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ మనకు ఆ వాల్యూస్ మనకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్ నెంబర్ ఇచ్చాను, ఎండింగ్ నెంబర్ ఇవ్వట్లేదు, జస్ట్ స్టెప్ అనేది బై డిఫాల్ట్ 1 ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు ఎండింగ్ ఇవ్వకపోతే మనకు అప్ టు చివరి వరకు ఈ స్ట్రింగ్ అనేది అప్లై అయిపోతుంది. సో స్టార్టింగ్ సెకండ్ ఇండైసిస్ ఏది ఇక్కడ మనకు ఎల్. సో ఇక్కడ నుంచి తీసుకుంటే పైథాన్, సో మొత్తం డిస్ప్లే అయింది. ఓకేనా, అలాగే ఇప్పుడు స్టార్టింగ్ ఇవ్వము, ఓకేనా, ఎండింగ్ ఇవ్వము, జస్ట్ స్టెప్ పాజిటివ్ స్టెప్ 1 ఇస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి, సో మీరు ఏమి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇవ్వకపోతే ఆ క్యారెక్టర్స్లో ఉన్న స్టార్టింగ్ నుంచి వచ్చేస్తుంది, ఎండింగ్ ఇవ్వకపోతే చివరి వరకు వచ్చేస్తుంది. స్టెప్ అనేది ఇంక్రిమెంటెడ్ 1. సో మొత్తం 1 ఆఫ్టర్ అనదర్ క్యారెక్టర్. సో ప్రతి ఫస్ట్ క్యారెక్టర్, సో ఫస్ట్ డిఫాల్ట్, దానికి నెక్స్ట్ అట్లా వచ్చేస్తుంది. అలాగే మీకు 2 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడు, స్టార్టింగ్ హెచ్ అనే లెటర్ ఉంది, ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్ అంటే ఎల్, అగైన్ ఓ, ఓకేనా, తర్వాత స్పేస్ పి, తర్వాత టీ, తర్వాత ఓ, ఓకేనా, ఆ తర్వాత ఎన్, ఆ తర్వాత ఏం లేదు కాబట్టి మనకు టీఓ తర్వాత ఆగిపోయింది. ఇలా మనం చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా పాజిటివ్ నంబర్స్ పైన. మరి నెగిటివ్ నెంబర్స్ పైన తీసుకోండి. సో ఆల్రెడీ ఇదే క్యారెక్టర్ పైన నేను -1 ఇచ్చాను. ఓకేనా, ఈ హెలో పైథాన్ చూడండి, కంప్లీట్ రివర్స్. సో నెగిటివ్ వాల్యూస్ అంటే చివరి నుంచి మనము యాక్సెస్ చేస్తున్నాం. సో ఇక్కడ హెలో పైథాన్ ఏదైతే ఉందో, సో ఫస్ట్ ఎన్ ప్రింట్ అవుతుంది, తర్వాత ఓ. ఇక్కడ చూడండి, అబ్జర్వేషన్ చేయండి, చివరి నుంచి మనం రివర్స్ చేస్తున్నాం. ఓకేనా, అది తర్వాత ఇప్పుడు మనం నెగిటివ్ నెంబర్స్ పైన వర్క్ చేసేటప్పటికి స్టార్టింగ్ నాకు ఏది 1 నుంచి రావాలి. ఓకేనా, అలాగే అప్ టు -5 ఎండింగ్ నెంబర్. ఓకేనా, సో ఎండింగ్ ఇవ్వట్లేదు. మీకు ఎండింగ్ ఎలా వర్క్ అవుతుందో ఆల్రెడీ చెప్పాను, ఒక పాజిటివ్ నెంబర్ అలాగే నెగిటివ్ నెంబర్, అలాగే స్టెప్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఎంటీ వచ్చింది. సో స్టార్టింగ్ ఏంటి, చివరి తీసుకోవాలి. బట్ ఇక్కడ స్ట్రింగ్ స్లైసింగ్ తీసుకునేటప్పుడు ఓకేనా, మనం గుర్తుపెట్టుకొని మనం రివర్స్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు అలాగే రివర్స్లోనే యాక్సెస్ చేయాలి. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చేస్తుంది. సో ఇలా రాకుండా మనం ఏం చేయాలంటే ఇక్కడ -1 అలాగే -5. సో మనం లెఫ్ట్ టు రైట్ కదా, లెఫ్ట్ టు రైట్ అనేది పాజిటివ్కి, అలాగే నెగిటివ్ నెంబర్స్కి రైట్ టు లెఫ్ట్. సో గుర్తుపెట్టుకోండి, ఇలా మీరు లెఫ్ట్ టు రైట్ ఇచ్చారనుకోండి నెగిటివ్ నెంబర్స్, మనకు ఎంటీ అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చేస్తుంది. అంటే మనకు అది లాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ నెంబర్స్ ఆల్వేస్ మనం యాక్సెస్ చేసేటప్పుడు ఓకేనా, రైట్లో లోయర్ నెంబర్, ఓకేనా, లెఫ్ట్లో హయ్యర్ నెంబర్ ఉండాలి. ఓకేనా, అప్పుడే మనకు రిజల్ట్ అనేది డిస్ప్లే వస్తుంది. సో మనకు స్టార్టింగ్ ఏంటి, వైతో. సో 5th చివరి నుంచి ఏముంది ఇది, సో 1 2 3 4 5. సో స్టార్టింగ్ నెంబర్ మనకి ఇన్క్లూసివ్. ఓకేనా, తర్వాత వై తర్వాత ఏముంది, టీ, తర్వాత HON. సో ఇక్కడ మనకు లాస్ట్లో -1. సో ఎండింగ్ నెంబర్ అనేది ఎక్స్క్లూజివ్. సో ఆ చివరి వాల్యూ క్యారెక్టర్ ఏదైతే దాన్ని ఎలిమినేట్ చేస్తుంది, ప్రింట్ చేయదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నాకు ఎండింగ్ కూడా కావాలి, మరి అలాంటప్పుడు ఏం చేస్తారు, జస్ట్ -1ని రిమూవ్ చేయండి. అంటే నెగిటివ్ నెంబర్స్ 5 నుంచి రిమైనింగ్ క్యారెక్టర్ అన్ని ఇక్కడ చూడండి, ఇంతవరకు ఎన్ రాలేదు, ఇప్పుడు వచ్చింది. సో ప్రతి ఒక్కటి నేను ట్రికీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, సో చాలా జాగ్రత్తగా వినండి. స్లైడ్ పైన అయితే మీకు డీటెయిల్డ్గా ఉంటుంది కాబట్టి చదువుకోవచ్చు, బట్ ఆన్ స్క్రీన్ ఇట్లా టెర్మినల్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాత్రం ఫుల్ ఫోకస్ చేయండి. ఓకేనా, తర్వాత స్టెప్ కూడా ఇందులో మనం ఒక 2 వాల్యూస్తో ఇంక్రిమెంట్ చేద్దాం. ఇక్కడ కూడా మనం లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 12 13 మోర్ దాన్ 50 అలా ఉండొచ్చు. ఓకేనా, సో నేను
స్టార్టింగ్ 10th -2 ఇస్తాను ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చూడండి క్యాపిటల్ ఎల్ హెచ్ వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ మీరు టెస్టింగ్ చేసుకుంటే సో మనకు 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా, సో -10 స్టెప్పింగ్ అనేది ఇంక్రిమెంట్ మనకు 2 వాల్యూస్. సో స్టార్టింగ్ ఓకే, సో ఎండింగ్ నెంబరు చివరి వరకు రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అయింది. ఎవ్రీ -2 కదా. సో ఫస్ట్ మనకు ఏంటి స్టార్టింగ్ ఎల్. ఓకే, తర్వాత వచ్చేసి హెచ్ ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్. సో ఇక్కడ చూసుకుంటే -1. ఓకేనా, ఇక్కడ నుంచి ఓకే నో ప్రాబ్లం. సో 10th క్యారెక్టర్. ఓకే, ఎల్ హెచ్ క్యాపిటల్ హెచ్. ఓకేనా, ఓకే ఇక్కడ చూడండి -1 2 3 4 5 6 స్పేస్ 7 8 9 10. ఓకే, సో 10th క్యారెక్టర్ ఏంటి మనకు ఫస్ట్ ప్రింట్ కావాలి ఇక్కడ ఫస్ట్. ఓకేనా, స్టార్టింగ్ అనమాట. సో 10th ఎల్ వచ్చింది. ఇక్కడ నుంచి మనకు సెకండ్ ఎలిమెంట్ -2 కదా. సో ఇట్లా రైట్ టు లెఫ్ట్కి ట్రావెల్స్ కావాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ట్రావెల్ చేసుకోవాలి. సో సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి క్యాపిటల్ హెచ్. ఇక్కడ మనకు రివర్స్ ఆర్డర్లో ఎల్ తర్వాత క్యాపిటల్ హెచ్ ప్రింట్ అయింది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత కమింగ్ బ్యాక్ టు ద కంటెంట్. సో ఒక స్ట్రింగ్ని ఎలా మీరు యాక్సెస్ చేయొచ్చు త్రూ ఇండెక్సింగ్ స్లైసింగ్ ద్వారా చూసాము. ఇప్పుడు స్ట్రింగ్ అనేది ఇమ్యూటబిలిటీ అది ఎలా అనేది మనం చూద్దాము. సో మీకు ఇమ్యూటబుల్ డేటా టైప్స్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరైనా ఇమ్యూటబుల్ డేటా టైప్స్ గురించి స్టడీ చేయకపోతే ప్లీజ్ గో బ్యాక్ టు మై అనదర్ వీడియోస్ ఆఫ్టర్ దిస్ వీడియో సెషన్. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ మీనింగ్ వన్స్ క్రియేటెడ్ దే కెనాట్ బి చేంజ్డ్. ట్రయింగ్ టు మోడిఫై లీడ్స్ టు అన్ ఎర్రర్. యూ కెన్ వెరిఫై విత్ ఐడి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్ డేటా టైప్స్ కిందకి వస్తుంది. ఒకసారి మనం క్రియేట్ చేసామనుకోండి వాటి యొక్క కంటెంట్స్ మనం మార్చలేము. ఒకవేళ ఫోర్స్ఫుల్గా మాన్యువల్గా చేంజ్ చేసామనుకోండి అది ఒక ఎర్రర్ కింద వస్తుంది. ఒకవేళ లేదు ఎర్రర్ రాకుండా మాన్యువల్గా ట్రై చేసామనుకోండి సో మనకు ఐడి అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. అది ఎలా ఏంటో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. బట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. సో స్ట్రింగ్ ఈక్వల్స్ టు హెలో పైథాన్. ఐడి చెక్ చేసుకున్నప్పుడు నాకు సమ్ వాల్యూ వచ్చింది మెమరీ లొకేషన్. తర్వాత నేను స్ట్రింగ్ స్లైసింగ్ ద్వారా నేను ఓకేనా 0 to 6 వరకు ఈ క్యారెక్టర్స్లో నాకు ఈ హెలో బదులు నాకు హాయ్ అనేది రావాలి. ఓకేనా, సో దీన్ని ట్రై చేస్తుంటే నాకేమొచ్చింది టైప్ ఎర్రర్ అనేది డిస్ప్లే వచ్చింది. ఓకేనా, ఎందుకంటే పాసిబుల్ కాదు కాబట్టి. ఓకేనా, సో ఇమ్యూటబుల్ డేటా మ్యూటబుల్ కనుకోండి చేంజ్ అవుతుంది. సో ఇది చేంజ్ కాదు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేయాలి హెచ్ అనే దాన్ని. సో దానికోసం మనం చూడండి స్ట్రింగ్ ఈక్వల్స్ టు హాయ్ ప్లస్ అంటే కన్కాటినేషన్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి సో హాయ్ ప్లస్ str5 ఇక్కడ స్లైసింగ్ ఆపరేషన్ ఇస్తున్నాం. అంటే 5th క్యారెక్టర్ నుంచి రిమైనింగ్ అన్ని కలిపేయండి అని. సో ఇక్కడ హాయ్ అనే క్యారెక్టర్ ఓకేనా హాయ్ ప్రింట్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ స్ట్రింగ్లో మనకి ఏముంది 1 0 1 2 3 4 5. సో హాయ్ కామా పైథాన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఈ స్ట్రింగ్ని ఐడి చెక్ చేసుకుంటే మనకు ఈ నెంబర్ కాకుండా ఈ చివరి 4 క్యారెక్టర్స్ చూసుకోండి 5789 5768. సో మనకు ఎగ్జిస్టింగ్ మెమరీ ఐడి అనేది డెస్ట్రాయ్ అయిపోయి న్యూ మెమరీ లొకేషన్ అనేది క్రియేట్ అయింది. సో ఇలా మనము ఐడిని చెక్ చేసుకోవచ్చు. ఇది వెదర్ సేమ్ ఐడి ఉన్నింది అనుకోండి అది మ్యూటబుల్. ఒకవేళ ఐడి చేంజ్ అయింది అనుకోండి అలాంటప్పుడు అది ఇమ్యూటబుల్ డేటా టైప్ కింద వస్తుంది. ఒకసారి మీకు ఆన్ స్క్రీన్ ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇది వరకు మన స్ట్రింగ్ ఏంటి str1 ఓకేనా. సో దీన్ని ఒకసారి ఐడి చెక్ చేసుకుంటే చూడండి ఐడి ఆఫ్ str1 మీరు మొత్తం ఐడి మీకు చాలా నంబర్సే వస్తుంది. కాకపోతే మీరు అంత నంబర్స్ని రీడ్ చేయొద్దండి. ఈ చివరి 3 or 4 క్యారెక్టర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫోకస్ చేయండి. రిమైనింగ్ అన్ని కామన్ ఓకేనా మ్యాక్సిమం కామన్ వస్తుంది మనము చెక్ చేసుకునేటప్పుడు.
సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ట్రై చేద్దాం స్లైసింగ్ ద్వారా, లేదంటే ఒక పర్టికులర్ ఏదైనా చేంజ్ అవుతుందా. స్ట్రింగ్ ఆఫ్ నాకు సెకండ్ ఎలిమెంట్ కావాలి. సో సెకండ్ ఎలిమెంట్ని నేను ట్రై చేస్తాను చేంజ్ చేయడానికి. సో ఏది కావాలా, 7 రావాలా. ఓకేనా, ఇక్కడ మనకు ఓకేనా str1 స్ట్రింగ్లో ఏదైతే ఉంటుందో అందులో నాకు సెకండ్ సెకండ్ ఏముంది 0 1 2 ఈ L ప్లస్లో 7 రావాలా. సో పాసిబుల్ అవుతుందా చూడండి. టైప్ ఎర్రర్, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది ఇమ్యూటబుల్ డేటా టైప్ కాబట్టి సో అసైన్మెంట్ అనేది ఆల్రెడీ స్టోర్ అయిన క్రియేట్ అయిన స్ట్రింగ్లో ఇది పాసిబుల్ కాదు మోడిఫికేషన్ చేస్తే. అదే లిస్ట్లో అనుకోండి ఇది వర్క్ అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరి దీన్ని కరెక్ట్ చేయాలంటే మనకు వే అనేది ఇక్కడ ఇస్తున్న ఈ 4th ఆపరేషన్ ఇక్కడ ఏదైతే ఉందో అది చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఆల్రెడీ స్ట్రింగ్ వాల్యూ చూసాము, దాని యొక్క ఐడి చూసాము. ఇప్పుడు ట్రై చేస్తుంటే ఎర్రర్ వచ్చింది. ఇది ఇమ్యూటబుల్ అని మనకు తెలుసు, అంటే మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. ఓకేనా, సో ట్రై చేద్దాము ఏది మోడిఫై చేయడానికి. ఇందాక చెప్పినట్టు స్ట్రింగ్ 1 ఈక్వల్స్ టు మనకు ఆల్రెడీ 2 కదా కావాల్సింది. సో సెకండ్ ప్లేస్లో కావాలంటే మనకు ఆల్రెడీ 0 and 1 2. ఓకేనా, మనకు ఇంక్లూసివ్ ఈ 2 కావాలి కాబట్టి ఓన్లీ ఇక్కడ మాత్రమే 7 రావాలి. ఓకేనా, రిమైనింగ్ HE7 LLO పైథాన్ రావాలి. ఓకేనా, సో ఇది మన ఇంటెన్షన్ ఇక్కడ ఎగ్జాంపుల్లో చెప్పినట్టు. కాకపోతే ఇక్కడ నేను ఏం చేశానంటే స్టార్టింగ్లోనే హై వచ్చింది. లేదంటే ఒక పని చేద్దాం, ఈ హెలో బదులు నాకు 7 లేదంటే హాయ్ రావాలా, అది ట్రై చేద్దాం, అది ఇంకా బెటర్. ఓకేనా, సో నేను హాయ్ సో ప్లస్ ఇస్తున్నాను, అంటే కన్కాటినేషన్ ఆపరేషన్ జరుగుతుంది. తర్వాత ఇందులో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 0 1 2 3 4. ఓకేనా, సో 0 to 4 ఉంది. సో మనం 5th ఎలిమెంట్ నుంచి అంటే ఈ స్పేసింగ్ కావాలి కదా, సో ఆ స్పేసింగ్ నుంచి 5th ఎలిమెంట్ నుంచి మనం కాన్కాటినేట్ చేద్దాం. str1 5 నుంచి. సో రిమైనింగ్ మొత్తం కావాలి కాబట్టి నేను ఇక్కడ ఎండింగ్ ఇవ్వట్లేదు, స్లైసింగ్ ఇక్కడ స్లైసింగ్ జరుగుతుంది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇచ్చేటప్పటికి ఆపరేషన్ సక్సెస్. మరి ఇప్పుడు ఈ న్యూ స్ట్రింగ్ వాల్యూ తీసుకుంటే చూడండి, హాయ్ పైథాన్ ఇక్కడ చూడండి హెలో పైథాన్ ఉంది. ఇప్పుడు మనం ఏం ఇచ్చేస్తున్నాం, హాయ్ పైథాన్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఐడి చెక్ చేద్దాం ఒకసారి. మరొకసారి ఐడి చెక్ చేస్తే ఐడి ఆఫ్ స్ట్రింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా 307240. మీరు స్టార్టింగ్ నెంబర్ 27 వరకు, ఇక్కడ 240 వచ్చింది 2 వరకు. ఓకేనా, ఇక్కడ నుంచి మనకు మారింది చూడండి. మీరు ఓన్లీ లాస్ట్ 3 or 4 ఫోకస్ చేస్తే సరిపోతుంది, మీకు అక్కడే తేడా కొట్టేస్తుంది. ఇదేమో 0848 ఉంది, ఇదేమో 4760. ఐడి చేంజ్ అయింది అంటే ఏంటి, న్యూ ఓల్డ్ మెమరీ లొకేషన్ ఏదైతే ఉంటుందో అది ఓల్డ్ మెమరీ అనేది డిస్ట్రాయ్ అయిపోయి న్యూ మెమరీ అనేది క్రియేట్ అయింది. సో ఎందుకంటే ఇది ఒక ఇమ్యూటబుల్ డేటా టైప్. సో ఇలా ఇమ్యూటబిలిటీని మనం చెక్ చేసుకోవచ్చు ఎనీ డేటా టైప్. ఓకేనా, నెక్స్ట్ కంటెంట్ విషయానికి వస్తే స్ట్రింగ్ ఆపరేషన్స్. సో మనం స్ట్రింగ్ ఆపరేషన్స్ మ్యాక్సిమం ఎన్ని చేసుకోగలుగుతామో దానికి సంబంధించిన స్లైడ్స్. స్ట్రింగ్ కన్కాటినేషన్ చేయొచ్చు, అంటే ఒక స్ట్రింగ్కి ఇంకొక స్ట్రింగ్ని మనం జాయిన్ చేయొచ్చు, లేదంటే మెర్జ్ చేయొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే ఒక అక్షరానికి ఇంకొక అక్షరం కలిపినట్టు అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి A = గుడ్, B = మార్నింగ్. సో ఇక్కడ ఏ సో గుడ్ తర్వాత మార్నింగ్ తర్వాత స్పేసింగ్ తీసుకుంటున్నాను, ఈ స్పేస్ని కూడా జాయిన్ చేస్తున్నాను. ఓకేనా, A ప్లస్ స్పేస్ ప్లస్ B అని ఇస్తున్నాను, అంటే గుడ్ ప్లస్ స్పేస్ మార్నింగ్. సో ఇక్కడ మనకి ఇక్కడ చూపించినట్టు ఈ అవుట్పుట్ అనేది డిస్ప్లే వస్తుంది. సో ఇలా మనం 2 or more ఎన్ని ఉంటే అన్ని ప్లస్ సైన్ ఇచ్చేసుకో. సో ఈ కన్కాటినేషన్ ఆపరేషన్ జరగాలంటే గుర్తుపెట్టుకోండి, కన్కాటినేట్ మీన్స్ టు జాయిన్ 2 or more strings. టు డూ దిస్ ఆపరేషన్ యూస్ ప్లస్ సింబల్. ఓకేనా, ఈ ప్లస్ సైన్ ఏదైతే ఉంటుందో ఈ సైన్ ఇచ్చేసుకొని మనం ఈ కన్కాటినేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే స్ట్రింగ్ రిపిటేషన్. సో పైథాన్ అలౌస్ us టు రిపీట్ ద గివెన్ స్ట్రింగ్ యూజింగ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్. ఓకేనా, అదే ప్రోడక్ట్ ఆపరేటర్. సో ఈ స్టార్ అనేది మనం మల్టిప్లికేషన్ కోసం యూజ్ చేస్తాం టెక్నికల్ ఇక్కడ సిస్టమ్స్లో. సో S = హాయ్, ఇక్కడ హాయ్ అనే ఒక స్ట్రింగ్ ఉంది, దాన్ని నేను 3 times ప్రింట్ చేయాలా. ఓకేనా, అందుకనేసి S × 3. సో 3 times హాయ్ అనేది ప్రింట్ వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ నీకు హాయ్ తర్వాత ఇక్కడ సింగిల్ స్పేస్ ఉంది, అలా అదే స్పేస్ ఇక్కడ అప్లై అయింది. ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఇక్కడ ఒక నోటింగ్ ఇచ్చారు, ఏంటి
Strings remains the same when you do direct operations without assigning it to a variable. సో మనం ఏ వేరియబుల్కి అసైన్ చేయకుండా ఇలా డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో ఆపరేషన్ కానీ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ప్రింట్ చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ వేరియబుల్ ఇక్కడ ఏదైతే ఉంటుందో వాటి యొక్క ఐడీస్ ఏం మారో అవి అలాగే ఉంటాయని దాని అర్థం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత స్ట్రింగ్ ఆపరేషన్స్లో మనం చాలా చేయొచ్చు. అన్ని ఆపరేటర్స్ని మ్యాక్సిమం అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం అంటే ఈ స్ట్రింగ్కి ఏవేవైతే అప్లై అవుతుందో అవి. సో ఇందులో మెంబర్షిప్ ఆపరేటర్స్ని కూడా అప్లై చేయొచ్చు. మెంబర్షిప్ ఆపరేటర్స్లో ఏమున్నాయి మనకు, ఇన్, నాట్ ఇన్. ఒకవేళ ఇది ఒక అసైన్ చేసుకున్నాం ఎస్టీఆర్ అనే హెలో పైథాన్, ఇందులో మనం సెర్చ్ చేస్తున్న స్ట్రింగ్ ఈ లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్లో, ఓకేనా, ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్లో ఉందా లేదా. ఒకవేళ ఉంటే మనకు ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. చూడండి, హెచ్ఈ ఇన్ ఎస్టీఆర్ స్ట్రింగ్, ఓకేనా. సో హెచ్ఈ అనే క్యారెక్టర్స్ సో ఇక్కడ ఉంది కదా, హెచ్ఈ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ట్రూ. అలాగే ఎల్ఎల్ఈ ఇన్ స్ట్రింగ్, సో ఎల్ఎల్ఈ ఉందా, ఎల్ఎల్ఓ ఉంది, సో లేదు కాబట్టి మనకు ఫాల్స్ వచ్చింది. సో మీరు ఆన్ టెర్మినల్లో ఆన్ స్క్రీన్ చూసుకోండి, ఎగ్జాక్ట్ మనకు వస్తుంది. ఆల్రెడీ ఇవన్నీ మీకు తెలిసిందే, ఓకేనా. అలాగే నాట్ ఇన్ చూసుకుంటే హెచ్ఈ నాట్ ఇన్, సో ఇక్కడ మనం క్వశ్చన్ ఏం చేస్తున్నాం, హెచ్ఈ నాట్ ఇన్ స్ట్రింగ్. సో హెచ్ఈ అనేది లేదు కదా అంటున్నాం, బట్ ఇక్కడ ఉంది కదా, ఉంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి ఫాల్స్. సో ఇక్కడ ఇన్కి క్వైట్ ఆపోజిట్ నాట్ ఇన్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎల్ఎల్ఈ లేదు కదా అంటున్నాం, నిజమే కదా, ఎల్ఎల్ఈ లేదు కాబట్టి మనకి ఇక్కడ ట్రూ వచ్చింది. అలాగే ఐడెంటిటీ ఆపరేటర్స్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఐడెంటిటీ ఆపరేటర్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఐడెంటిటీ ఆపరేటర్స్ ఆన్ స్ట్రింగ్ ఈజ్ నాట్ యూజ్ ఓన్లీ ఆన్ వేరియబుల్స్. సో ఇక్కడ మనం ఇక్కడ డైరెక్ట్గా క్యారెక్టర్స్ పైన మనం అప్లై చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, బట్ ఓన్లీ వేరియబుల్స్ పైనే అప్లై చేయాలి. బట్ ఇక్కడ మనం స్ట్రింగ్స్ పైన డైరెక్ట్ కంపారిజన్ చేసుకోవచ్చు. ఒక స్ట్రింగ్ తీసుకొని ఇక్కడ హెచ్ఈన్ హెలో పైథాన్ ఇక్కడ కొటేషన్లో ఇచ్చామనుకోండి వర్క్ అవుతుంది. బట్ ఇట్లా డైరెక్ట్ స్ట్రింగ్స్ పైన మనం అప్లై చేయడానికి వాటి యొక్క స్ట్రింగ్ యొక్క అసైన్ చేసిన వేరియబుల్స్ పైన మనం అప్లై చేయాలి. ఇది మైండ్లో పెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, STR1 హెలో ఇచ్చాను, స్ట్రింగ్ 1 స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ 1. సో హెలో వరల్డ్ ఇచ్చాను, రెండు సపరేట్గా పదాలు. ఇంట్లో స్ట్రింగ్ 1 ఈజ్ స్ట్రింగ్ 1. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, దీంతో రెండు కూడా ఒకే ఆబ్జెక్ట్ని కలిగి ఉందా, ఒకవేళ కలిగి ఉంటే రెండు కూడా ఒకే మెమరీని షేర్ చేసుకుంటున్నాయి లేదా అనేది చూస్తుంది. సో హెలో అనేది వేరే, వరల్డ్ అనేది వేరు కాబట్టి మనకు ఫాల్స్ వస్తుంది. అలాగే ఈజ్ నాట్, ఈజ్ దీనికి క్వైట్ ఆపోజిట్ ఈజ్ నాట్. సో మనకు స్ట్రింగ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నాట్ స్ట్రింగ్ 1. సో ఈ రెండు వేరు కాబట్టి మనకు ఇక్కడ ట్రూ అనేది వచ్చింది. అలాగే ఈ స్ట్రింగ్స్ పైన మనం కంపారిజన్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగంటే, సో రిలేషనల్ ఆపరేటర్స్లో మనకి ఏమున్నాయి, డబుల్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సో ఇన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, వీటిని అన్నిటిని కూడా మనం అప్లై చేయొచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇంతకీ ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇట్ కంపేర్స్ లెక్సికోగ్రాఫికల్లీ యూజింగ్ యూనికోడ్ వాల్యూస్. సో మనకు యాస్కీ వాల్యూస్ ఉన్నాయి, అంటే ప్రతి ఏ క్యారెక్టర్ ఇస్తే దానికి సంబంధించిన ఆల్ఫా కోడ్స్ ఉంటాయి కదా, యాస్కీ కోడ్స్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్స్ ఉన్నాయి కదా, యాస్కీ వాల్యూస్. సో ఆ వాల్యూస్ పైన మనకు కంపారిజన్ జరుగుతుంది. అందుకే వీటిని మనం లెక్సికోగ్రాఫికల్లీ అంటున్నాడు ఇక్కడ పదం, ఓకేనా, లెక్సికోగ్రఫీ, ఓకేనా. యాపిల్ ఈక్వల్స్ టు యాపిల్. సో ఇక్కడ చూడండి, APPLE, ఇక్కడ APPLE రెండు కూడా సేమ్ కదా, ట్రూ వస్తుంది. అలాగే యాపిల్ గ్రేటర్ దాన్ బనానా. సో ఇక్కడ ఏ యొక్క యాస్కీ వాల్యూ మారుతుంది, బి యొక్క క్యారెక్టర్ మారుతుంది. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ మాత్రమే చెక్ చేస్తుంది, అంతా చెక్ చేయదు. సో ఇక్కడ మనకు ఫాల్స్ వచ్చింది. అలాగే క్యాపిటల్ Z లెస్ దాన్ ఏ. సో జెడ్ అనేది క్యాపిటల్ లెటర్స్ ముందుగానే వస్తుంది, తర్వాత మనకు స్మాల్ లెటర్స్ వస్తుంది. సో ఇక్కడ మనకు క్యాపిటల్ Z అనేది 90, అలాగే స్మాల్ ఏ అనేది 97. సో యాస్కీ కోడ్స్ తీసుకున్నప్పుడు మనకు 90 ఈజ్ లెస్ దాన్ 97. సో ఇక్కడ మనకు ట్రూ. సో Z ఈజ్ స్మాలర్ దాన్ స్మాల్ ఏ. సో ట్రూ. ఇలా మనం కంపారిజన్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్ యొక్క ఆపరేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత స్ట్రింగ్ ఆపరేషన్లో పార్ట్గా మీకు ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తాను. రిమైనింగ్ థింగ్స్ వీ విల్ కవర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక్కడ చూడండి, ట్రావర్సింగ్ ఏ స్ట్రింగ్. పైథాన్ అలోస్ ట్రావర్సింగ్ ఆఫ్ స్ట్రింగ్స్ యూజింగ్ ఫర్ అండ్ వైల్ లూప్. సో
ఈ రెండు లూప్స్ని ఇచ్చేసుకొని మనం స్ట్రింగ్ని ట్రావెల్ చేయొచ్చు. అంటే ప్రతి క్యారెక్టర్ని రీడ్ చేస్తూ మనకు ఎక్కడెక్కడ కావాలి, లేదా మొత్తం ప్రింట్ కావాలనుకుంటే మొత్తం ప్రింట్ చేయొచ్చు, లేదంటే వాటిపైన సంబంధం ఏదైనా ఆపరేషన్ చేయాలనుకుంటే కనుక మొత్తం ఆపరేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రావెల్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ స్ట్రింగ్ 1 ఫర్ లూప్ ఇచ్చేస్తూ, ఓకేనా, హెలో వరల్డ్. సో ఫర్ క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్ 1, సో ఈ స్ట్రింగ్ 1 వేరియబుల్ ఏదైతే ఆ నేమ్ని ఇక్కడ ఇస్తున్నాను, అలాగే కోలన్. సో ప్రింట్ క్యారెక్టర్ ఎండింగ్లో నాకు ఎంటీ స్ట్రింగ్ ఇచ్చాను. నాకు హారిజెంటల్గా ప్రింట్ ఇలా కావాలనుకుంటే ఎండింగ్ ఇవ్వండి. ఎండింగ్ ఇక్కడ ఈ పాయింట్ అంతా తీసేశారనుకోండి, జస్ట్ ప్రింట్ సిహెచ్ని ఇచ్చారనుకోండి, మనకు వర్టికల్గా హెలో వరల్డ్ ప్రింట్ వస్తుంది. అదర్వైజ్ ఇలా ఎండింగ్ ఎంటీ స్ట్రింగ్ ఇస్తే కనుక హారిజెంటల్గా ప్రింట్ వస్తుంది. అదే లూప్ని మనం గుర్తుపెట్టుకోండి, ఈ ఫర్ లూప్ అనేది ఫర్ నోన్ నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ వి యూజ్ ఫర్ లూప్. సో మనకు ఇక్కడ లెంత్ తెలుసు, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 6 ఉన్నాయి, ఓకేనా. సో మొత్తం 5 + 6 అంటే ఇక్కడ 12 క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ వైట్ స్పేస్. సో 12 టైమ్స్ రిపీట్ అవుతుంది. 12 టైమ్స్ ఈచ్ క్యారెక్టర్ని రీడ్ చేస్తూ మనకు ప్రింటింగ్ అనేది జరుగుతుంది. ఇదే ప్రోగ్రామ్ని వైల్ లూప్లో చేసేటప్పటికి మనకేంటి, ఈ ఇండెక్స్ అనే ఒక టెంపరీ వేరియబుల్ని మనం ముందుగానే కౌంటర్ వేరియబుల్ అంటారు ఇక్కడ. సో ఈ కౌంటర్ వేరియబుల్ని మనం అసైన్ చేసుకోవాలి. ఇక్కడ వైల్ లూప్ అనేది ఫస్ట్ మనం టెస్ట్ ట్రూ కండిషన్ బై డిఫాల్ట్గా ట్రూ ఇస్తాం. అది ఏదో ఒక పాయింట్లో మన యొక్క ఇంటెన్షన్ లేదంటే మన యొక్క అవుట్పుట్ అనేది జనరేట్ అయిన తర్వాత, ఫుల్ఫిల్ అయిన తర్వాత అనుకోండి, తర్వాత మనం దాన్ని ఫాల్స్ వేసేటట్టు ఈ టెస్ట్ కండిషన్ అనేది రాసుకోవాలి. సో ఎందుకంటే ఈ స్ట్రింగ్ మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుసు, బట్ అది ఎన్నిసార్లు తిరగాలనేది మనకు ఒక లాజికల్ టెస్ట్ కండిషన్ అనేది కావాలి కదా. సో అదే వైల్ కండిషన్ మనం రాసుకోవాలి. సో ఇండెక్స్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ 1. సో ఈ స్ట్రింగ్లో లెంత్ అయితే ఎంత ఉండదు దాని, అంటే ఇక్కడ మనకు 12 లెంత్ ఉంది. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో టోటల్ 12 టైమ్స్ ఇది ఐటరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రతిసారి స్ట్రింగ్ అనేది 0 ఎందుకు తీసుకున్నామంటే, సో ఇండెక్సెస్ అనేది మనకు 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం స్టార్టింగ్ ఫ్రమ్ 0 నుంచి ఇక్కడ ఇండెక్సింగ్ ఇచ్చేసుకొని మనం ప్రింట్ చేస్తాం హారిజాంటల్గా. ఇక్కడ ఎండింగ్ ఇచ్చాం, ఓకేనా. సో ప్రతి ప్రింటింగ్ తర్వాత ఇండెక్స్ వాల్యూని ఒక్క వాల్యూతో అప్ చేస్తున్నాం, ఓకేనా. సో అలా మనకు హెలో వరల్డ్ అనేది ఇట్లా హారిజాంటల్గా ప్రింట్ అవుతుంది. సో మీకు ఫర్ లూప్ ఈజీగా అర్థమవుతుంది. బట్ వైల్ లూప్ విషయానికి వస్తే మీరు బ్యాక్ టెస్టింగ్ ఒకసారి క్లియర్ కట్గా మీకు ఆన్ స్క్రీన్ ఇస్తాను. ఇక్కడ ఆన్ స్క్రీన్ అంటే నెక్స్ట్ స్లైడ్లో ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు ఇదే కోడ్ అనేది అగైన్ బ్యాక్ టెస్టింగ్లో ఇచ్చాను, ఇక్కడ చూడండి. సో స్ట్రింగ్ 1 సేమ్ అక్కడ ప్రీవియస్ స్లైడ్లో ఏదైతే ఉంటుందో అదే, దీనికి స్లైడ్ ఇండెక్సింగ్ ఇక్కడ చూడండి. సో హెలో వరల్డ్. సో ఇక్కడ మనకు 0తో మొదలై ఇంక్లూడింగ్ స్పేస్ 5, తర్వాత చివరిలో మనకు 11, అంటే 11 + 0 మొత్తం 12 లెంత్ ఉంది, అంటే 12 టైమ్స్ ఐటరేట్ అవుతుంది ఇలా, ఓకేనా. ఇక్కడ ట్రూ ఉంది కదా గ్రీన్ కలర్, ఇదంతా ట్రూ స్టేట్మెంట్స్, ఓకేనా. తర్వాత ఇప్పుడు మనకు డిఫాల్ట్గా ఇండెక్స్ అనేది వాల్యూ 0 అవుతుంది, ఓకేనా. 0 అసైన్ చేసుకున్నాం ఇక్కడ. తర్వాత ఈ లూప్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనకేంటి, ఈ లూప్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో ప్రతిసారి చూసుకోండి. సో ఇండెక్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ 1, ఓకేనా. సో లెంత్ అనేది మనకు 12, అది ఫిక్స్, ఓకేనా. ఇండెక్స్ అనేది ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఐటరేషన్లో ఇండెక్స్ వాల్యూ ఒక్క వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, బై ఫస్ట్ వాల్యూ మనకు 0 అవుతుంది, 0 లెస్ దాన్ 12, ఇది ట్రూ కాబట్టి. తర్వాత ప్రింట్ ఏంటి, స్ట్రింగ్ ఆఫ్ 0. సో ఇక్కడ ఇండెక్స్ ఇచ్చాం, సో ఇక్కడ ఇండెక్స్ వాల్యూ ఎంత 0. సో ఇక్కడ స్లైసింగ్ ఆటోమేటిక్గా జరుగుతుంది, ఇండెక్సింగ్ జరుగుతుంది. సో ఇండెక్సింగ్ ద్వారా ప్రింట్ చేస్తున్నాం. సో హెచ్ అనేది ప్రింట్ వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎండింగ్ మీకు టేబుల్ ఫార్మాట్లో మొత్తం హారిజాంటల్గా చూపించడానికి పాసిబుల్ కాదు కాబట్టి జస్ట్ ప్రతి ఐటరేషన్లో ఏది ప్రింట్ వస్తుందో అది మాత్రం చూస్తున్నాను, ఓకేనా. ఈ ప్రింటింగ్లో మీకు అగైన్ ఈ ఎండింగ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది, అందుకే మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలాగే డిస్ప్లే వస్తుంది. బట్ మీకు బ్యాక్ టెస్టింగ్లో ఇలా చూపిస్తున్నాను, ప్రతి ఐటరేషన్లో ప్రింట్ ఏది జరుగుతుందని, ఓకేనా. తర్వాత మళ్ళీ ఈ ప్రింట్ ఎప్పుడైతే హెచ్ అనేది ప్రింట్ ఇక్కడ జరుగుతుంది మామూలుగా ఈ టెస్ట్, ఓకేనా. తర్వాత మనకు ఒక వాల్యూ అనేది ఇంక్రిమెంట్ వస్తుంది. ఇంక్రిమెంట్ అంటే ఇక్కడ ఏంటి, ఆల్రెడీ 0 కదా, ఇక్కడ ఆ 0 + 1 1. నెక్స్ట్ ఐటరేషన్కి వచ్చేటప్పుడు 1 లెస్ దాన్ 12 ట్రూ అవుతుంది. సో ఇండెక్స్ ఆఫ్ స్ట్రింగ్ 1 మనకి హెచ్ఈ, ఓకేనా. ఇలా ప్రతి వాల్యూ ట్రావర్స్ అవుతూ అప్ టు 12th అంటే ఇక్కడ ఏంటి మనకు 11 లెస్ దాన్ 12. సో ఇండెక్స్ స్ట్రింగ్ ఆఫ్ 11. సో ఇక్కడ మనకు స్ట్రింగ్ ఆఫ్ 11 ఏంటి, ఈ ఎక్స్క్లమేటరీ మార్క్. సో ఇందులో మీకు ఈ ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ ప్రింట్ అవుతుందో అప్పుడు నెక్స్ట్ ఈ 11 + 1 12 అవుతుంది ఇండెక్స్ వాల్యూ.
ఈ ఇండెక్స్ వాల్యూ ఎప్పుడైతే ఇక్కడ వైల్ టెస్ట్ కండిషన్కి వచ్చేటప్పటికి 12 ఇది మనకు ట్రూ కాదు కాబట్టి సో ఇక్కడే ఫాల్స్ అయ్యి లూప్ అనేది ఇక్కడే స్టాప్ అయిపోతుంది ఈ 13th ఐటరేషన్లో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఈ వైల్ లూప్ అనేది ప్రతిసారి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ దీన్ని టెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ కండిషన్ ఉంది కదా వైల్ కండిషన్, దీన్ని టెస్ట్ చేసిన తర్వాతే నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్కి వెళ్తుంది, తర్వాత కౌంటర్ ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఓకేనా, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంత బ్యాక్ టెస్టింగ్ అనేది ఇంత డీటెయిల్గా ఇచ్చిండారు. ఇది ఒకసారి మీరు అర్థం చేసుకుంటే ఎటువంటి స్టూడెంట్స్కైనా యావరేజ్ స్టూడెంట్ కూడా హీరోలా తయారవుతాడు. ఓకేనా, ఇంతకన్నా బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఇంకొక చోట మీకు దొరకదనుకుంటున్నాను. ఓకేనా, సో ట్రై టు అండర్స్టాండ్. మీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అంటే డౌట్స్ ఉన్నా జస్ట్ కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చిందనుకున్న మీకు కంపల్సరీగా మీరు ఏం చేస్తారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అంటే రిక్వైర్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకేనా, సో దట్ నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది, మోర్ వీడియోస్ చేస్తాను, మీకు ఎక్కువ ట్రై చేస్తాను నేర్పించడానికి నా వంతు ఎంత వీలైతే అంత. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.